నిన్న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని సమ్మక్క సారక్క జాతరలో పెట్టింది. ఎక్కడ మంది ఉంటే అక్కడ సర్కస్ ఆడితేనే బాగుంటుంది కాబట్టి అది ఏంది ఆడ పెట్టిరు. మొత్తానికి ఆ జాతరకు ఒక విశిష్టతను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిరు. సో సమ్మక్క సారలమ్మ జాతరలో క్యాబినెట్ సమావేశాన్ని పెట్టడం మంచి పరిణామం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము కూడా దాన్ని స్వాగతం చెప్తా ఉన్నాం. అయితే సమ్మక్క సారక్క జాతరలో మీటింగ్ పెట్టి సమ్మక్క సారక్క జాతరకు కనీసం బెల్లం ముక్క కూడా ఇచ్చినట్టుగా ఆ మంత్రివర్గ సమావేశంలో కనిపించలేదు. అలా సమ్మక్క సారక్క విషయమే చర్చకు రానట్టు అనిపించింది. ఏదో బాసర నుంచి అటు చివరి దాకా భద్రాచలం దాకా ఏదో గోదావరి కార్యక్రమాలు పుష్కరాల మీద మాట్లాడినట్టు అనిపించింది. ఏదో తూతూ మంత్రంగా అక్కడ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఏంది అసలు అది అటు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ సభలలో మాట్లాడుకుంటూ రెండు విషయాలు చెప్పిండు. తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం కదలి రండి అని పిలుస్తూ ఉన్నాడు. తెలుగుదేశాన్ని పిలుస్తూ ఉన్నాడు తెలంగాణకు, రండి కదలి రండి మనం బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్తా ఉన్నాడు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, కాంగ్రెస్ను బొందబెట్టినటువంటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బొందబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడమే అసలైన నివాళని ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ను బొందబెట్టినా అని చెప్తా ఉంటాడు. ఈడనేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని బొందబెట్టే బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్తా ఉంటాడు. ఇక ఈ అంశం ఇట్లా ఈ కథ ఎట్లుందో చూడరు, చాలా విచిత్రమైనటువంటి కథ. ఏంటిది మాట్లాడేది కూడా ఉంది ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అయితే అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, లేకపోతే సామంత రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి? అసలు ఏంది ఈయన ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది? ఎందుకు సడన్ గా ఈ బుట్టుకొచ్చినాయి? ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని, చాలా గొప్ప పార్టీని తెలంగాణలో బొందబెట్టినటువంటి బీఆర్ఎస్ను మనం బొందబెట్టాలని చెప్తాడు. ఇదేదో లోకేష్ చేస్తే స్టేట్మెంట్ మంచిగా ఉంటుంది, లోకేష్ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది, కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు స్టేట్మెంట్ అసలు ఏంది మీ కథ ఏంది ఎవరికి అర్థమైతలేదు. క్లియర్గా నేను చంద్రబాబు ఏజెంటునని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక చూడరాదు రీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే ఈ తెలంగాణ ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభకు హాజరవుతుందంటే చాలా పక్కడ్బందీగా చెక్ చేసి లోపలికి పంపేటువంటి పోలీస్ వ్యవస్థ ఉంటుంది. తెలుగుదేశం జెండాలను కూడా లోపలికి పంపినంటే ఇది రేవంత్ రెడ్డి స్క్రిప్టే. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీని కాపాడుతావు. ఇప్పుడు ఈడ ఓ దిక్కు బనకచెర్ల పేరు మీద నీళ్ళు ఎత్తుకపోతా ఉంటాడు, ఓ దిక్కు కృష్ణాను అమ్ముకున్నారు, గోదావరిని ఎత్తుకపోతా ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీని ఈడ కాపాడాలని చెప్తా ఉన్నాడు ఈ సిపాయి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీని వెనకాల మతలాబేంది? రాధాకృష్ణ రాసినటువంటి అదేంది, ఏం పలుకు, కొత్త పలుకు కథ ఏంది? అసలు నీ దావోస్ పర్యటన ఏంది? ఆడికెళ్ళి మళ్ళీ ఆడికి పోతున్నావు, ఏం చేయబోతా ఉన్నావు? ఇలా తేలాలి. బొగ్గు కోసం నీచ కథనాలు అని చెప్పి ఆయన రాధాకృష్ణ గారు రాసిండ్రు. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, ఇది ఫ్రీ లింకు, దయచేసి అందరూ ఈ లైక్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వాడుకోండి, షేర్ చేయండి. దీన్ని అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అసలు కథ మాట్లాడుకుందాం. మనం ఇక్కడ మినిమైజ్ చేయాలన్నా, మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాధాకృష్ణ గారు రాసినటువంటి చెత్త పలుకు అదొక కట్టు కథ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది.
రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారికి గోపిక రూపంలో దర్శనమిస్తా ఉంది. నేనున్న బావా అన్నట్టుగా. రేవంత్ రెడ్డి గారు మళ్ళా వచ్చేమంటాడు, మా మంత్రుల మధ్య విభేదాలు పెట్టొద్దు, మీ మీడియా ఛానళ్ళ మధ్య ఏదైనా గొడవ ఉంటే మీరు చూసుకోరు. వాహ్, ఏమి డ్రామాలు రేవంత్ రెడ్డి గారు మీ. ఇప్పుడు సురభి నాట్య మండలి, శ్రీ వెంకటేశ్వర నాట్యం ఏం పనికిరావు నీ డ్రామాల ముంగట. అసలు ఏందయ్యా ఈ స్టేట్మెంట్ వెనకాలన్న కథ ఏంది? ఇది పక్కా ఎన్టీవీ వాటాల పంచాయతీ. అది నైని బొగ్గు గనులు అది ఆ క్లియరా కాదా అనేది చూద్దాం. ఫస్ట్ ఈయన కథ చూద్దాం, రాధాకృష్ణ గారి కథ చూద్దాం. ఎందుకు రాధాకృష్ణ గారు ఆ వార్త రాసిండు, ఎందుకు మేడారంలో ఇది పెట్టిర్రు, ఎందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసిర్రు, ఈ గుంపంతా ఎందుకు టార్గెట్ చేసిందంటే, ఇవాళ 9:30కు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు పోతా ఉన్నాడు స్విట్జర్లాండ్. 25 తారీఖు నుంచి మళ్ళీ 31 తారీఖు దాకా మళ్ళీ వేరే కంట్రీలో ఓ కోర్సు చదువుకోవడానికి పోతుంది, సర్టిఫికేట్ కోర్సు. 4 రోజులు. ఎన్ని రోజులు అవుతుంది మొత్తం? ఇవాళ ఎన్ని తారీఖే? ఇవాళ 19 నుంచి అంటే దాదాపు 11 రోజుల పర్యటనకు పోతుంది. ఈ 11 రోజుల పర్యటన వచ్చే వరకాలు ఈడేవడన్నా పీఠముడ వీక్తి ఎట్లా? అందుకే రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోయినప్పుడల్లా మీరు చెక్ చేసుకోరి, ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులన్నా పెడతాడు, లేకపోతే ఎమ్మెల్యేలకు ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అప్ప చెప్తాడు. ఇటు ఆ 2 వర్కౌట్ అయిపోయినాయి. 2 సార్లు పోయినప్పుడు చేసిన 3వసారి మంత్రుల మధ్యలో పంచాయతీ పెడితే మంత్రుల పైన ఆరోపణల నిందలు వేసి నిమ్మలంగా పోయి రావచ్చు అనేది ఈయన దావోస్ పర్యటన, ఈయన స్విట్జర్లాండ్ పర్యటన, దీని అంతల వెనకాల ఇది కథ. రాధాకృష్ణ రాసిన దాంట్లో ఎంతిక మందం కూడా నిజం లేదు. ఇది నేను చెప్తలేను, చాట్ జీపీటీ చెప్పింది. రాధాకృష్ణ కథనాన్ని చాట్ జీపీటీకి ఇచ్చి దీని సంగతి ఏందమ్మా చూడు అని అడిగితే చాట్ జీపీటీ రాధాకృష్ణ బట్టలు కూడా తీసింది, ఆంధ్రజ్యోతి బట్టలు కూడా తీసింది. చాట్ జీపీటీ రాధాకృష్ణను 10 ప్రశ్నలు అడుగుతా ఉంది. రాధాకృష్ణ గారు సమాధానం చెప్పాలి. చాట్ జీపీటీ అడుగుతుంది రాధాకృష్ణ గారిని 10 ప్రశ్నలు అడుగుతా ఉంది. ఇక్కడ రాధాకృష్ణ గారు ఈ కథనం రాసిండు. ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది చాట్ జీపీటీ. బొగ్గు కోసం నీచ కథనం, ఇది ప్లాన్ చేసిన ప్రచారం అని సూచన. ఇది ప్లానింగ్ ప్రకారం రాసిండట. ఏంటంటే ఈ కథనం ఒక ఉద్దేశపూర్వకమైన ప్లాన్ చేసిన రాజకీయ ప్రచారంలో భాగమని రచయిత సూచిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే దీనికి ఆధారం లేదు. ఈయన రాసిన రాతకు ఆధారం, ఎంటిక మందం ఆధారం కూడా లేదు. ఎందుకు? ఎవరు ప్లాన్ చేశారు, ఎప్పుడు ప్లాన్ చేశారు, ఏ డాక్యుమెంటు, లీకు, రికార్డు, ఆధారం, ఈ 3 ప్రశ్నలకు ఏ ఆధారం లేదు. మరి రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి గారు మీరు చెప్పాలి దీనికి. చాట్ జీపీటీ మీ ఇజ్జత్ తీసి పారేసింది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ నాట్ ఏ ఫ్యాక్ట్, ఓన్లీ ఒపీనియన్ అని పెట్టింది. ఇందులో నిజం లేదు అని పెట్టింది. జస్ట్ అభిప్రాయం. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం చెప్తుందో చూడండి. ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే చాట్ జీపీటీ అంటే ఎవరి చుట్టం కాదు. అది అంతే, ఎవరి చుట్టం కాదు. రాధాకృష్ణకు చుట్టం కాదు, నాకు చుట్టం కాదు, ఈయనకు చుట్టం కాదు, ఎవరి చుట్టం కాదు. ఎవడు అడిగినా ఇదే చెప్తుంది. ఇక్కడ మీడియా రాజకీయ నేతల మధ్య కుమ్మక్కు ఉందన్న సూచన ఇందులో చేసిరు. మీడియా రాజకీయ నేతల మధ్య కుమ్మక్కు ఉందన్న సూచన ఇందులో చేసిండు ఆయన. ఏంది విషయం అంటే, కొన్ని మీడియా సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా రాస్తున్నాయన్న భావన కల్పించిండు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే సాధారణ వాస్తవం, ఆధారం లేని అన్వయం. ఆధారం లేదు. సాధారణ వాస్తవం అంటే ఈయన రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది కదా, అది బయటపడ్డది. వాస్తవం ఏమిటంటే భారతదేశంలో మీడియా రాజకీయ సంబంధాలపై చర్చలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీడియా పక్షపాతం చూపిందని అధ్యయనాలు ఉన్నాయి. కానీ ఈ కథనంలో ఏ మీడియా, ఏ ఎడిటర్, ఏ ఫైనాన్షియల్ లింక్ అనేది లేదు. ఒక్క ఆధారము లేదు. రెండో దానికి కూడా రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో ఒక్క ఆధారం కూడా లేదు. జనరల్ ట్రూత్ మిస్యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ అలిగేషన్. రాధాకృష్ణ రాసిన దాంట్లో ఏ ఆధారం లేదు. ఆంధ్రజ్యోతి భాగవతం అంతా బట్టబయలైంది. 3వ పాయింట్ చూద్దాం. ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే పాయింట్ 3, కొన్ని నాయకుల నుండి కథనాలను నడిపిస్తున్నారని భావన. కొంతమంది నాయకులు అంటే బట్టి విక్రమార్క గారు ఎన్టీవీని ఆధారంగా చేసుకొని ఎన్టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారి మీద, లేకపోతే
వెంకటరెడ్డి మీద కుట్ర పన్నుతుండు అనేది ఇగో ఇంట్లో రాసుకొచ్చింది నేను. క్లెయిమ్ ఏంది, ప్రముఖ రాజకీయ నాయకులు బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తున్నారని ఇగో ఇంట్లో చేసిండు. వాస్తవం ఏంది అని అంటే ఇది ఊహాగానమే, ఆధారం లేదు, ఊహాగానం. ఎందుకు పేరు చెప్పరు, స్టేట్మెంట్ చూపరు, కాల్ రికార్డులు, మీటింగ్ వివరాలు లేవు. జర్నలిజంలో దీన్ని అలిగేషన్ వితౌట్ అట్రిబ్యూషన్ అంటారు. అలిగేషన్ వితౌట్ అట్రిబ్యూషన్ అంటారు. వర్డిక్ట్ నాట్ వెరిఫైబుల్, నాట్ ఫ్యాక్చువల్ అని చెప్పి చాట్ జీపీటీ ఆంధ్రజ్యోతిని పర్రన దింపింది. ఇది రాధాకృష్ణ భాగవతం. అదేమో వాళ్ళదేమో కానీ రాధాకృష్ణ భాగవతం ఎంత బయటపడుతుంది చూడండి. ఇక్కడ 4వ పాయింట్ను చూద్దాం. ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది చాట్ జీపీటీ, పాయింట్ బై పాయింట్. ఈ కథనం వల్ల ప్రజల్లో విషబీజం నాటుతున్నారన్న ఆరోపణ ఉంది. ఇలాంటి కథనాలు సమాజంలో చీలిక తెస్తాయని రచయిత అభిప్రాయపడ్డారు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే పాక్షికంగా సరైన అభిప్రాయం. ఎందుకు ఇలాంటి కథనాలు, అలాంటి కథనాలు కాదు, ఇలాంటి కథనాలు. ఎందుకు భావోద్వేగ రాజకీయ కథనాలు పోలరైజేషన్ పెంచుతాయన్నది నిజమే, కానీ ఈ ప్రత్యేక కథనంతో ఎంత ప్రభావం వచ్చిందో డాటా లేదు. ఒపీనియన్ విత్ లాజికల్ బేసిక్ నాట్ మెజరబుల్ ఫ్యాక్ట్. ఇది చాట్ జీపీటీ చెప్తున్నటువంటి లెక్క. ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే పాయింట్ నెంబర్ 5 నిజం బయటపడితే ఎవరికో ఇబ్బంది అన్న భావన అని రాసుకొచ్చింది. నిజం బయటపడితే ఎవరికో ఇబ్బంది అవుతుంది అనేటువంటి భావంతో ఈయన రాసుకొచ్చింది రాధాకృష్ణ. క్లెయిమ్ నిజం దాచిపెడుతున్నారన్న బలమైన సూచన ఆయనలో చెప్పిండు. ఇది నేరేటివ్ ఫ్రేమింగ్ అని చెప్పింది. అంటే ఇది శుద్ధ అబద్ధం, ఇది ఒక పద్ధతి ప్రకారం రాసుకొచ్చింది తప్ప దీంట్లో వాస్తవం లేదని చెప్తుంది. నిజమేంటి అనేది నిర్వచించలేదు. బయటపడిన ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు రాధాకృష్ణ దగ్గర. ఏకలేదు, తోకలేదు, ఈకలేదు, ఈ రాసుకొచ్చిండు అనేది చెప్తుంది. ఇది పాఠకుడిలో అనుమానం కలిగించేంత హెటారికల్ టెక్నిక్ అని చెప్పి చెప్తా ఉంది. సైకలాజికల్ ఫ్రేమింగ్ నాట్ ఫ్యాక్ట్ అని చెప్తా ఉంది. రాధాకృష్ణ రాసిన అన్ని పాయింట్లో ఏ ఒక్కటి నిజం లేదనేది చాట్ జీపీటీ బయట పెట్టినటువంటి లెక్క. ఇక 6వ పాయింట్ చూద్దాం. 6వ పాయింట్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయంటే అనుకుంటున్నారు, అలా జరుగుతోంది, చూస్తే అర్థమవుతుంది వంటి పదాలు ఎక్కువ, కానీ వాటిని నిజాల్లా ప్రవేశపెట్టడం జరిగింది. చూసిరా, అనుకుంటున్నారు, అలా జరుగుతోంది, చూస్తే అర్థమవుతుంది అనేటువంటి పదాలు వాడిండు. ఈ పదాలు ఎందుకు ఎక్కువ వాడిందంటే ఈయన దగ్గర సమాచారం లేదు కాబట్టి. దమ్ముంటే నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయము, ఇలా జరుగుతుంది, నాకు అర్థమైందని రాయాల్సిందే. ఆయన అట్ట రాయలే, మంది మీదకి నూకేసిండు. అనుకుంటున్నారు, అలా జరుగుతోంది, చూస్తే అర్థమవుతుంది వంటి పదాలు ఎక్కువ, కానీ వాటిని నిజాల్లా ప్రవేశపెట్టడం జరిగింది. నిజాలని నమ్మించే ప్రయత్నం చేసిందట రాధాకృష్ణ. వయలేషన్ ఆఫ్ న్యూస్ ఒపీనియన్ బౌండరీస్. ఇగో ఇది ఆంధ్రజ్యోతి కథ. ఇది న్యూస్ రిపోర్ట్ అయితే, ఇది తప్పు కాలం అయితే, ఇది నా అభిప్రాయం అని స్పష్టంగా చెప్పాలి, కానీ చెప్తలేడు. అసలు ఈ వార్త వెనకాల మొత్తం చాట్ జీపీటీ ఏం చెప్తా ఉందంటే తుది ఫ్యాక్ట్ చెక్ సారాంశం మొత్తం ఈ వార్తలో ఉన్నటువంటిది అంశం ఫలితం. నిర్దిష్ట వాస్తవాలు దాదాపు లేవు, ఆధారాలతో నిరూపణ లేదు, అభిప్రాయాలు చాలా ఎక్కువ, ఈయన సొంత అభిప్రాయం, ఊహాగానాలు ఎక్కువ, జర్నలిజం ప్రమాణాలు పాటించలేదు. తుది తీర్పు ఏంటంటే ఈ కథనం వాస్తవ కథనం కాదు, ఇది రాజకీయ అభిప్రాయ వ్యాసం ప్లస్ భావోద్వేగ ప్రచారం. ఇందులో చెప్పిన విషయాలను నిజాలుగా నమ్మడానికి ఆధారాలు లేవు. అయిపోయానా రాధాకృష్ణ గారు? ఇన్ని రోజులు అంటే రాస్తే నిజమేమన్నా మీరు. ఇప్పుడు చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మీరు ఏం రాస్తున్నారు, ఏం కథ అని చెప్పి మీ భాగవతం అంతా బయట పెట్టే. ఇది నమ్మాలన్నా వద్దంటే నమ్మకూడదని చెప్పింది చాట్ జీపీటీ చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఇది ఈయన దావోస్ పర్యటన ఒక 10 రోజులు విదేశీ పర్యటన పోతా ఉండు, ఈ లోపు ఎవడన్నా కుర్చీ గుంజగాలని మంత్రుల మీద అబ్బండాలు వేసి బయటికి పోయే కార్యక్రమంలో ఈయన పాత్రధారుడు అన్నట్టు. ఈయన సూత్రధారుడు. వాహ్, ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు? ఎవరికి అర్థం కావనుకుంటారో ఏమో ఈ డ్రామాలు. ఇది రాధాకృష్ణ భాగవతం బట్టబయలు చేసింది చాట్ జీపీటీ. ఎవరు అడిగినా ఇదే చెప్తుంది. ఈ కథనం సంగతి ఏందని అడిగితే అది అందులో అప్లోడ్ చేసి కథనం సంగతి ఏంటంటే మొత్తం బట్టలు ఇప్పి పారేసింది. చూసిరా, రేవంత్ రెడ్డి గారికి కమ్మా మీడియా, రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం మీడియా ఎందుకు ఒత్తాసు పలుకుతా ఉంది? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయబోతున్నది రేవంత్ రెడ్డి, ఆంధ్రజ్యోతి, వీళ్ళంతా కలిసి ఏదైనా కుట్ర బన్నుతా ఉన్నారా అనే డౌట్ రేకెత్తుతూ ఉంది. ఎందుకంటే ఈయన తెలుగుదేశాన్ని రమ్మని పిలుస్తా ఉన్నాడు.
తెలుగుదేశం బీజేపీతో ఉంది. తెలుగుదేశమే బీజేపీతో ఉంది. ఈయననేమో కాంగ్రెస్ మంత్రుల పైన ఈయననే అలిగేషన్ వార్తలు రాయిస్తాడు. దీన్ని బట్టి ఏం అర్థమవుతా ఉంది? ఒక పోల్ పెట్టుకుందాం. ఇదా కొట్టన్నా? రైట్. సైన్ ఇన్ అడుగుతున్నాను. ఎట్లా మరి? ఆ సైన్ ఇన్ కావాలి. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని పొగిడిన విధానం చూస్తే ఏమనిపిస్తుంది? రేవంత్ టీడీపీ ఏజెంట్గా మారిపోయిండు. లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ, కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ తెలియజేయండి. నేను ఇప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, కృష్ణపట్నం పోర్టులో నీ అల్లుడికి వాటా కోసం ట్రై చేస్తున్నావా లేదా? చంద్రబాబు నాయుడు ద్వారా లాబింగ్ చేస్తున్నావా లేదా? బీజేపీ ద్వారా నీ అల్లుడికి కృష్ణపట్నం పోర్టులో వాటా కోసం ట్రై చేస్తున్నావా లేదా? ఇది నిర్దిష్టమైనటువంటి ఆరోపణ నీ మీద చేస్తా ఉన్నా. నువ్వు ఇటీవల కాలంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా మాకు అర్థమవుతుంది అదే. కృష్ణపట్నం పోర్టులో మీ అల్లుడు, మీ భీమవరం అల్లుడు ఉన్నాడు కదా, మీ కూతురునిచ్చినటువంటి అల్లుడు, ఆ కుటుంబానికి కృష్ణపట్నం పోర్టులో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు తెర లేపినవా లేదా? రాజుగారి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నవా లేదా? అదానీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నవా లేదా? ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ మీద చేస్తున్న నిర్దిష్టమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఎన్టీవీలో కథనం వచ్చిందని చెప్పి ఎన్టీవీ మీద సిట్టేసి పోలీసులు పోయారు కదా. ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనం వచ్చింది కదా, చాట్ జీపీటీ చెప్తా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆదేశించండి, సిట్టు ఆంధ్రజ్యోతి మీద సిట్ ఆదేశించండి, సిట్ వేయమని చెప్పండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం కథనం చెప్పదలుచుకుందంటే, అసలు ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది తప్పని చెప్పదలుచుకుండు. ఐఏఎస్ అధికారులను కించపరుస్తా ఉన్నాడు. ఆ మహిళా అధికారులను కించపరుస్తూ రేవంత్ రెడ్డి గారి కాంట్రాక్టా? ఇక నైతిక విలువలు, జర్నలిజం గురించి ఇక రాధాకృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలి తెలంగాణ మొత్తం దేశం అంతా. ఈ ప్రపంచం మీదనే పరమ చెత్త జర్నలిజం విలువలు పాటించని పత్రికగా ఆంధ్రజ్యోతి తెరకెక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారి మీద ఒక దళిత బిడ్డ కన్ను మండిన డిప్యూటీ సీఎంగా ఉంటే, సీఎం కావాల్సింది ఆయన. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. నీ దొంగల ముఠానంతా తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూరులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఈడ ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు. రాధాకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు. ఇంకా మేము ఆడికేం దిగుమతి చేస్తాం. బట్టి విక్రమార్క గారు చెప్తున్న గద్దలను వాలనీయను అంటా ఉన్నాడు కదా. నువ్వు ఏ గద్ద ఏ డేగ రూపంలో వచ్చి ఎక్కడ వాళ్దాం అనుకుంటున్నావో తెలియదు. ఆ సమాజం చూస్తూనే ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని పొగిడిన విధానం చూస్తే ఏమనిపిస్తుంది? రేవంత్ టీడీపీ ఏజెంట్గా మారిపోయింది అనుకుంటున్నారా? కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాడు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది ప్రజా ఒపీనియన్ మాత్రమే. ఇక్కడ అలాగే రెండో విషయం ఏంటంటే, ఇవాళ 10 రోజులు ఆయన పోతా ఉన్నాడుగా, ఇక 10 రోజుల పాటు కావాలి చూసేది ఈయన రాధాకృష్ణ. వీళ్ళు ఎటు పోతురు, అధిష్టానాన్ని కలుస్తుర్రా, ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు, కథనాలు, ఏమైనా జర్నలిజం లేదు, నటించలేదు, అభిప్రాయం ఎక్కువ. ఇక పత్రికల విషయానికి వస్తే, పత్రికల భాగవతం, పత్రికల పంచాంగాన్ని ఒకసారి చూసుకుందాం. ఇవాళ
రైట్. ఇవాళ ఈనాడు 10 మార్కులు పత్రికా ప్రమాణాల 10 పాయింట్లే పెట్టినాం, 14 అయితే ఎక్కువ అవుతున్నాయని. ఈ 10 పాయింట్లలో ఇవాళ ఈనాడు దినపత్రికలో విశ్వసనీయత 8 మార్కులు వచ్చినాయి 10కి, నిష్పక్షపాతం 6 మార్కులు, సమతుల్యత 6, వార్తల వైవిధ్యం 7, భాషాశుద్ధి 8, సంపాదకీయం 7, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 7, పేపర్ ప్రింట్ లోగో అంతా బాగుంది అని చెప్పి 8. మొత్తం 100కు 71 మార్కులు ఎందులో పత్రికా ప్రమాణాలలో, అందులో వార్తలు కాదు. ఇది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రజ్యోతి విశ్వసనీయతలో 7, నిష్పాక్షికతలో 5, ఇయాలటి పేపరు, సమతుల్యత 5, వార్తల వైవిధ్యం 6, భాషాశుద్ధి 7, సంపాదకీయం 6, నైతికత 6, స్థానిక సమస్యలు 6, విశ్లేషణాత్మకత 6, ప్రదర్శన 7. 100కు 61 వచ్చింది. ఇవాళ పాస్ అయింది ఫస్ట్ క్లాస్లో. ఇక మూడోది సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రిక ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది ఆ పత్రికదంటే, విశ్వసనీయత 6, నిష్పాక్షికత 4, సమతుల్యత 4, వార్తల వైవిధ్యం 5, భాషాశుద్ధి 6, సంపాదకీయం 5, నైతికత 6, స్థానిక సమస్యలు 5, విశ్లేషణాత్మకత 5, ప్రదర్శన 6. 100కు 52 వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రభ. ఆంధ్రప్రభ పరిస్థితి ఎట్లా ఉందంటే, 10 మార్కుల్లో ఇలా మీడియా ప్రమాణాలు ఏమన్నా పాటించిందా అని చెప్పి చూస్తే, విశ్వసనీయత 5, నిష్పాక్షకత 4, సమతుల్యత 4, వార్తల వైవిధ్యం 5, భాషాశుద్ధి 6, సంపాదకీయం 4, నైతికత 5, స్థానిక సమస్యలు 5, విశ్లేషణాత్మకత 4, ప్రదర్శన 4. ఇది థర్డ్ క్లాస్లో పాస్ అయింది. ఇక నెక్స్ట్ దిశ పత్రిక 10 ప్రమాణాలను తీసుకున్నప్పుడు ఇక విశ్వసనీయత 8, నిష్పాక్షికత 7, సమతుల్యత 7, వార్తల వైవిధ్యం 7, భాషాశుద్ధి 8, సంపాదకీయం 7, నైతికత 8, స్థానిక సమస్యలు 8, విశ్లేషణాత్మకత 7, ప్రదర్శనకి 7 మార్కులు. 100కి 74 మార్కులు వచ్చినాయి. ఇలా దిశకే టాప్ మార్కులు వచ్చినాయి. ఇక తర్వాత దగ్గరలో ఉంది మన తెలంగాణ. విశ్వసనీయతకు 5 మార్కులు వచ్చినాయి, నిష్పాక్షికత 4, సమతుల్యత 4, వార్తల వైవిధ్యం 5, భాషాశుద్ధి 6, సంపాదకీయం 4, నైతికత 5, స్థానిక సమస్యలు 5, విశ్లేషణాత్మకత 4, ప్రదర్శన 6. ఇది థర్డ్ క్లాస్లోనే పాస్ అయింది మన తెలంగాణ ఇవాళ కూడా. ఇక తర్వాత వార్తా దినపత్రిక చూస్తే 10 ప్రమాణాలు ఎట్లా పాటించిందంటే, విశ్వసనీయత 6, నిష్పాక్షికత 5, సమతుల్యత 5, వార్తల వైవిధ్యం 6, భాషాశుద్ధి 6, సంపాదకీయం 5, నైతికత 6, స్థానిక సమస్యలు 6, విశ్లేషణాత్మకత 5, ప్రదర్శన 6. మొత్తానికి 100కు 56 మార్కులు వచ్చినాయి. సెకండ్ క్లాస్లో పాస్ అయింది వార్తా దినపత్రిక. సాక్షి అయిపోయింది. రైట్. ఇక వెలుగు దినపత్రిక 10 ప్రమాణాలని తీసుకుంటే, విశ్వసనీయతలో 4 మార్కులే పడ్డాయి, నిష్పాక్షికతలో 3 మార్కులే, సమతుల్యతలో 3, వార్తల వైవిధ్యంలో 4, భాషాశుద్ధి 5, సంపాదకీయం 3, నైతికత 4, స్థానిక సమస్యలు 4, విశ్లేషణాత్మకత 3, ప్రదర్శన 5. మొత్తానికి జర్రంతలా పాస్ అయింది. పాసే అతి కష్టం మీద అయింది. 100కు 38 మార్కులే పడ్డాయి వెలుగు దినపత్రికకు. నెక్స్ట్ విజయక్రాంతి దినపత్రికను చూస్తే, విశ్వసనీయతకు 7 మార్కులు, నిష్పాక్షికతకు 6 మార్కులు, సమతుల్యతకు 6, వార్తల వైవిధ్యం 6, భాషాశుద్ధి 7, సంపాదకీయం 6, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 6, ప్రదర్శన 7. ఇవాళ కూడా విజయక్రాంతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇక ఒకసారి ఈ రేటింగ్స్ ఒకసారి చూద్దాం. ఇది 18 కదా. కాదు, ఇదా? అచ్చా, ఇది నిన్నటిదేమో. 18కి వచ్చింది. ఇంకా అవి రానట్టున్నాయి. రైట్. ఇక
ఇది ఒక్కటి చూడాల్సింది మనం. ఓవరాల్గా ఎట్లుంది సార్? ఓవరాల్ గా ఎట్లా ఉంది, ఏ పత్రిక? ఏ పత్రిక ఎంత ప్రమాదంతో కూడుకుంది, ఏ పత్రికతో ఎవరికి ఎంత ప్రమాదం ఉందనేటువంటి లెక్కలు కూడా ఇందులో దినపత్రికలు ChatGPT మొత్తం బయటపెట్టింది. ఇక అగ్రకులాలకు సంబంధించి వార్తల విధానం ఎట్లా ఉంది, ఏ పత్రిక ఎట్లా చేసుకొచ్చింది అనేది ఒకసారి స్కోరింగ్ చూస్తే 5 స్టార్ రేటింగ్ పత్రిక 19 తారీఖు 1వ నెల ఇవాళ ఏ పత్రికలో ఏమొచ్చింది ఏం కథ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ పత్రికలో 100 మార్కుల్లో స్కోర్ వచ్చేసి 5 స్టార్ తీసుకున్నప్పుడు రేటింగ్ వ్యాఖ్య. దిశ పత్రికకు 74 మార్కులు వచ్చినాయి, 4 స్టార్లు ఇచ్చింది. ప్రజా సమస్యలు స్థానిక వార్తలకు స్థిరమైన స్థానం ఇచ్చిందట ఇవాళ. ఇక ఈనాడు పత్రికకు 71 మార్కులు వచ్చినాయి, భాష లేఅవుట్ బలంగా ఉంది, ఎలైట్ కోణం కొంత ఎక్కువ, అంటే అగ్రవర్ణాలకు ఎక్కువగా వంతవాడింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. విజయక్రాంతికి 65 మార్కులు వచ్చినాయి, 3.5 రేటింగ్స్ వచ్చినాయి, మిశ్రమ ధోరణి రాజకీయ ఫోకస్ ఎక్కువగా కనిపించిందని చెప్పి ChatGPT చెప్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికకు 3.5 రేటింగ్స్ వచ్చినాయి, ఎలైట్ రాజకీయాల ఆధిక్యం, అంటే ఉన్నత వర్గాల రాజకీయాన్ని ప్రతిబింబిస్తా ఉందట. ఇక వార్తా దినపత్రికకు 3 రేటింగ్స్ వచ్చినాయి, సగటు జర్నలిజం లోతు పరిమితం ఉందట. ఇక తర్వాత సాక్షికి 52 మార్కులు వచ్చినాయి, ఇది 3 స్టార్లు వచ్చినాయి, పార్టీ నెరేటివ్ ఆధిక్యం కనిపిస్తా ఉందట. ఇక ఆంధ్రప్రభకు 48 మార్కులు వచ్చినాయి, సామాజిక లోతు తక్కువగా ఉందట. ఇక మన తెలంగాణకు 48 మార్కులు వచ్చినాయి, ప్రభుత్వ అనుకూల ధోరణి ఎక్కువ కనిపిస్తా ఉందట. ఇక V6 వెలుగుకు 2 స్టార్లు వచ్చినాయి, యాడ్స్ ప్రచారం ఎక్కువ, న్యూస్ తక్కువ అయినాయట దీంట్లో. సో ఇది మొత్తానికి ఓవరాల్ గా ఇవాళ టాప్ పత్రికగా దిశ పత్రిక, సెకండ్ ఈనాడు, థర్డ్ విజయక్రాంతి ఉంటే, ఇక V6 వెలుగు మొత్తం పడిపోయింది ఇవాళ ChatGPT రేటింగ్ లో. కేవలం 38 మార్కులు సంపాదించింది వీటన్నిట్లలో. సో ఇది దినపత్రికల పైన ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి అభిప్రాయం ఇది. ఇక రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, సోదరులారా, ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే మేము ఇస్తా ఉన్నామో ఇది ఫ్రీ కంటెంట్. ఇది ఫ్రీ కంటెంట్, మీరందరూ కూడా ఫ్రీగా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఫ్రీగా ఈ లైవ్ ను మీరు వాడుకోవచ్చు. ఈ లైవ్ ను మీరు మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టుకోవచ్చు, మీరే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ మీడియా భాగవతం అంతా బయటపడతా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి. సో అవన్నీ అగ్రవర్ణాల తొత్తులుగా మారిపోయినాయి కాబట్టి మన వర్గాలకు, మన మెజారిటీ ప్రజలైనటువంటి బిగ్ క్లాస్ వర్గాలకు ఉన్నది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాకు మీరు వారియర్ గా మారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం వారియర్ గా మీరు ముందుకు రండి. మీరు వచ్చి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనడానికి మీ సెల్ ఫోన్ కు, మీ సోషల్ మీడియాకు పని చెప్పడానికి మీరు చేయాల్సిందల్లా ఇదొక్కటే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే, రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు, వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే, రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు, వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి.
ఒక్క నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. చూశారు కదా ఏ పేపర్ ఏం రాస్తుంది ఏం కథ అసలు యాక్చువల్గా చాటి జీపీటీ క్లియర్గా చెప్పేస్తుంది లెక్కలన్నీ. ఎవరి కోసం రాస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నారు క్లియర్గా అర్థమవుతుంది కదా, అది లెక్క. ఇక ఫిబ్రవరిలోనే మున్సిపల్స్ మేడారంలో నిర్వహించిన కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఎట్లాగైనా ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి. మరి 42% రిజర్వేషన్ ఏమైంది? స్థానిక సంస్థల్లో ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. మరి పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏమైంది? స్థానిక సంస్థలు అంటే ఇంకేముంటాయి? ఇక ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోతాయి, స్థానిక సంస్థల ఎన్నికలే అయిపోతాయి. ఏది అక్కడ సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి, కార్పొరేషన్ ఎన్నికలు అయిపోతాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోతాయి, కథమేనా? అంటే మీరు చెప్పినటువంటి మాట మొత్తం శుద్ధ అబద్ధం, శుద్ధ మోసం అన్నమాట. దానికి సంబంధించి బీసీ సంఘాలన్నీ కూడా గలమెత్తుతున్నాయి, కథం దొక్కుతున్నాయి, నడుస్తూ ఉంది లెక్క. అయితే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో కాకుండా బయట నిర్వహించినటువంటి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం నిర్వహించిండ్రు మేడారం జాతర దగ్గర. మేడారంలో నిర్వహించిన కేబినెట్లో నిర్ణయం, ఇక 2027లో గోదావరి పుష్కరాలు, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉంటాయంట. అంటే 2015లో వచ్చినట్టుంది, 15 అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కాబట్టి ఇప్పుడు గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తాం. బాసర నుంచి తర్వాత అక్కడ వరకు భద్రాచలం వరకు చేస్తామని చెప్పి అంటున్నారు. బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్ పూర్తి నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందట. మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం, 2787 కోట్ల రూపాయలు మంజూరైనవి. ఇక ములుగు జిల్లాపై వరాల జల్లు, పొట్లాపూర్ లిఫ్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు పరిధిలోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున పూర్తయింది. మీరు ఇచ్చిన మరి హామీ ఏమైంది? హామీ ఇచ్చారు కదా 42% రిజర్వేషన్ ఇస్తామని, మరి లేదా స్థానిక సంస్థలు కావా ఇవి? ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు కేబినెట్ ఆదేశించింది. ఇటు ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేకుండా షెడ్యూల్ రూపొందించాలని సూచించింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన హైదరాబాద్ను దాటి రాష్ట్ర మంత్రివర్గం తొలిసారిగా అడవి బిడ్డల నడుమ వనదేవతల సన్నిధిలో కొలువుదీరింది. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. గోదావరి తీరం ఆధ్యాత్మిక తోరణం 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అక్కడ కేబినెట్ నిర్ణయించిందంట. గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి తర్వాత ఇక్కడ ఏది మెట్రో ఫేజ్ 2కు సంబంధించి ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని నిర్ణయాలు ఏంటి అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బంజారాహిల్స్లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణానికి ఆమోదం చెప్పినట. ఇటు హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఏకో టౌన్ అభివృద్ధికి టీజీఐఐసికి 494 ఎకరాల భూమి కేటాయింపు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట. ఇక వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు కూడా ఆమోదం చెప్పినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మేడారంకి ఏం చేసిరో మరి, ములుగు జిల్లాపై వరాల జల్లు కానీ మేడారానికి చేసినట్టయితే ఏం లేదు. సరే గతంలోనే 300 కోట్ల రూపాయలు కేటాయించేసి అభివృద్ధి పనులు చేసింది, అది వేరే విషయం. ఇక మీడియా సంస్థల పంచాయతీల్లో మా మంత్రులను బద్నాం చేయొద్దు, మీడియా సంస్థల పంచాయతీలలో మా మంత్రులను తీసుకోవద్దని చెప్పేసి అంటున్నారు. మరి మంత్రులను ఎవరు బదనాం చేస్తున్నారు, ఏం కథ అనేటువంటిది చూడాలి. సిట్ ఏర్పాటు చేసిండ్రు కదా, ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనం కూడా తప్ప అంటున్నారు. మరి ఆంధ్రజ్యోతి కథనం అంటే దానికి కూడా మరి సిట్ ఏర్పాటు చేయాలి.
విషయం ఏంటంటే ఇగో ఇప్పుడు ఇలా భాగవతాలన్నీ కూడా బయట పడుతుంటాయి. అంటే మళ్ళీ నిన్న దాన్ని క్యాన్సిల్ చేసేసిండ్రు. సింగరేణికి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆ బిడ్స్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి పడేసిండ్రు. నిజంగా సక్రమంగానే జరిగి ఉంటే, నిజంగా ఒకవేళ ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా లేకుండా కరెక్ట్గా నిర్ణయమే తీసుకొని ఉంటే అటువంటి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా అటువంటి ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? నిజంగా అక్కడ అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కథ వ్యవహారం కానీ, లేకపోతే వీళ్ళందరికీ సంబంధించిన వ్యవహారం కానీ, అటు ఎన్టీవీ వ్యవహారం కానీ జరిగిందా? జరగలేదా? జరిగింది కాబట్టే కదా ఇదంతా కథ, పంచాయతీ అంతా. మీ మధ్య వైరుధ్యాలు ఉంటే మీరు తేల్చుకోండి, తలుపులు మూసుకొని కొట్టుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఆంబోతులు కొట్లాడుతుంటే లేగదూడల కాళ్ళు ఇరిగినట్లయింది. ప్రభుత్వంలో ఎవరిపైన ఆరోపణలు వచ్చినా నా గౌరవానికే భంగం. మీ రాతలతో ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడికి సహకారం అందించొద్దు. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాయాలని హితవు. ఎన్టీవీ మరో మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం స్పందించడని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తర్వాత సిపిఐకి సంబంధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందంట. నిన్న శతాబ్ది ఉత్సవాలని చేసుకుంది సిపిఐ పార్టీ. ట్రంప్కు మోడీ భయపడుతున్నాడు, అందుకే అమెరికా దాడులను ఖండించట్లేదు అని చెప్పేసి డి రాజా అంటున్నాడు. ఇతర దేశాలను బెదిరించే అధికారం యుఎస్కు ఎక్కడిది? కాంగ్రెస్ కమ్యూనిస్టులకే చరిత్ర ఉన్నది, ఆర్ఎస్ఎస్కు ఎక్కడుందని ప్రశ్న. ఇక ట్రంప్కు బానిసగా మోడీ అని చెప్పేసి నారాయణ. ఇక సిపిఐ సిద్ధాంతాలు ఎప్పటికీ ఉంటాయి కూనండి అని చెప్తున్నాడు. ఇటు ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సభ జరిగిన దానికి ముఖ్యమంత్రి కూడా పోయాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోడీ భయపడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. ఇతర దేశాలపై అమెరికా దాడులు చేస్తున్నా కనీసం ఖండించడం లేదని మండిపడ్డారు. ట్రంప్ డిక్టేటర్ లాగా మరో హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇతర దేశాలను బెదిరించే అధికారం ఆయనకు ఎక్కడిది? రష్యా నుంచి కూడా క్రూడాయిల్ కొనొద్దని ఇండియాను బెదిరించారు. ప్రధాని మోడీ కూడా అమెరికాకు సరెండర్ అవుతున్నారు. ఇజ్రాయెల్ అమెరికా కలిసి పాలస్తీనాపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలను తీశాయి. వెనుజులా పైన అమెరికా దాడులు చేసింది. కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోడీ తలవంచి కనీసం అమెరికా దాడులను కూడా ఖండించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అయితే ఆదివారం ఖమ్మంలోని SR&B GNR కాలేజీ గ్రౌండ్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా డి రాజా మాట్లాడుతూ తమ పార్టీ 100 ఏళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్నది. నిజంగా కూడా ఎర్రజెండా పార్టీలు నిజంగా కూడా గతంలో పోరాటం చేస్తుండే. గతంలో ఏ అన్యాయం జరిగినా ప్రజలపైన ₹1 కాదు, ఒక 10 పైసలు ఎక్కువ ఏది ఛార్జీలు పెంచినా, బస్సు ఛార్జీలు పెంచినా, లేకపోతే ఇంకేదైనా పెంచినా, పెట్రోల్ ధరలు పెంచినా, డీజిల్ ధరలు పెంచినా, ఆటాన 50 పైసలు కూడా పెంచితే కూడా పెద్ద పోరాటాలు జరిగేటి. తర్వాత రోడ్డుపైకి వచ్చేసి ఇవన్నీ కూడా కొట్లాట చేసేటోళ్ళు. నిజంగా గతంలో ఉన్నటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ ఎర్రజెండా పార్టీలు నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డాయి, ప్రజల పక్షాన కొట్లాడినాయి. కానీ 100 సంవత్సరాలుగా అంటే ఉన్నటువంటి ఈ పార్టీ 100% ప్రజల కోసం పనిచేసింది గతంలో. కానీ ఇప్పుడు మాత్రం ఎర్రజెండా ఎలిసిపోయింది, పెద్దగా ఇప్పుడు పరిస్థితి ఏం లేదు. నిజంగా కూడా అందులో ఉన్నటువంటి నాయకులు మాత్రం కమిట్మెంట్తో ఉంటారు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిజంగా కూడా కమిట్మెంట్తో ఉంటారు. ఉన్న తక్కువ మంది అయినా కానీ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎర్రజెండా ప్రభావం చూపలేకపోతున్నది. మొత్తం కూడా ఎర్రజెండాలో ఉన్నటువంటి నాయకత్వం మరి లోపమా, లేకపోతే మరి పార్టీ విధానాల్లో వచ్చినటువంటి మార్పులా తెలియదు. కానీ మొత్తం మీద అన్యాయం అయితే జరుగుతూ ఉంది. దాని గురించి పెద్ద పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడైతే కనిపిస్తలేదు. ఇక నాగోబా జాతర షురు అయింది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఇక పుష్యమాసంలో నెలవంక కనిపించగానే మెస్రం వంశీయులు ఆ గంగాజలంతో ఆదిశేషుడికి అభిషేకం చేసి జాతరకు శ్రీకారం చుట్టారు. కొత్త కోడలను బేటింగ్ ద్వారా నాగోబాకు పరిచయం చేశారు. 23న ఈ జాతర ముగుస్తుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆదివాసీల జాతర, మేడారం జాతర ఎంత గొప్ప ప్రాశస్త్యం ఉంటుందో, అంటే ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా ఇక్కడ మేడారం జాతర ఉంటుంది. అయితే మేడారం జాతర తర్వాత ఇక్కడ గోండులకు సంబంధించి ఆదిలాబాద్ బిడ్డలైనటువంటి గోండు ఆదివాసీ బిడ్డలకు సంబంధించి నాగోబా జాతర కూడా ఆ తర్వాత స్థానంలో ఉంటుంది. కానీ నాగోబా జాతరకు కావలసినంత ప్రచారం ఇస్తలేరు, కావలసినంత నిధులు కూడా కేటాయిస్తలేరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో అత్యంత ఎక్కువ గిరిజనులు అంటే ఎక్కువ ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారనుకుంటే
అది గోండులు ఉంటారు. ఆ గోండులకు సంబంధించిన మన రాష్ట్రంలో కొంతవరకు తక్కువ ఉండొచ్చు, ఆదిలాబాద్లో కొంతవరకు ఉంటారు. కానీ ఇక్కడ మధ్యప్రదేశ్ కానీ తర్వాత మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో గోండుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ గోండులకు ఆరాధ్య దైవం అనేటువంటి నాగోబా జాతరకు సంబంధించి ఈ నిన్న జాతర స్టార్ట్ అయింది. ఇక్కడ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో, తర్వాత ఇక్కడ ఏది మేడారం జాతర ములుగు జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇది మేడారం జాతరకి స్టార్ట్ అవుతుంది, 29వ తారీఖు స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పటి నుంచే నడుస్తూనే ఉంది. ఇక పబ్లిక్ పోతా ఉన్నారు. భారత్లో ఏఐ కోసం అమెరికా డబ్బులు ఎందుకు? భారత్లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లించాలని ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ప్రశ్నించిండట. అమెరికాలో ఉన్న చాట్ జీపీటీ లాంటి కంపెనీలు ఇక్కడికి కరెంటును వాడుకుంటున్నాయని, సర్వీసులు మాత్రం భారత్, చైనా లాంటి పెద్ద దేశాల వినియోగదారులకు అందజేస్తున్నాయని ఆయన ఆరోపించిండట. ఇది ఆడున్నట్టుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. పనిభారం మోయలేం, వ్యవసాయ విస్తరణ అధికారులపై వర్క్ లోడ్ పడుతుందంట. 50 రకాల విధులతో సతమతం అవుతున్నారు. ఒక్కో క్లస్టర్కు 5,000 ఎకరాలు అంట. ఒక్కరే ఏఈఓ ఉన్నారు. ముందుకు సాగని పంటల వివరాల సేకరణ, పైగా పత్తి కొనుగోలు అదనపు బాధ్యతలంట. ఏఈఓలను నియమించి పనిభారం తగ్గించాలని చెప్పేసి సర్కార్కు విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏఈఓలకు సంబంధించి మొత్తం కూడా మాకు అంటే పనిభారం పడతా ఉంది, తర్వాత మాకు ఏది కష్టంగా ఉంది. ఇన్ని వేల ఎకరాలు ఒక్కొక్కరు ఎట్లా కొలుస్తారు, ఏం కథ, దానికి సంబంధించి ఎట్లా హద్దులు పెడతారు, ఏం కథ అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారంట. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి. కాంగ్రెస్ పాలనలో ఏఈఓలపై విపరీతమైన వర్క్ లోడ్ పడుతోంది. ఒకవైపు 5,000 ఎకరాల సర్వే, 50 రకాల విధులు, మరోవైపు నిర్ణీత గడువు. ఒక్కరే ఏఈఓ వెరసి పనిభారంతో రాష్ట్రంలో పంటల వివరాల సేకరణ ముందుకు సాగడం లేదు. ఊపిరి సలపకుండా విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని భరించలేక, గడువులోగా వివరాలు సేకరించలేక, సేకరించినవి యాప్లో నమోదు చేయలేక వ్యవసాయ విస్తరణ అధికారులు సతమతమవుతున్నట. ఇటు మరోవైపు ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవడం, ఒక పని పూర్తి కాకముందే మరో పని నెత్తి మీద పెడుతున్నట. దాంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఏఈఓలకు సంబంధించి ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి. బ్రిటిషోళ్ల కంటే బీజేపీ ప్రమాదకరం, సిపిఐ కాంగ్రెస్తోనే మేలు, ఈ పార్టీ పోరాటాలతోనే దేశ ప్రజలకు స్వేచ్ఛ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ప్రజల కోసం మరో 100 ఏళ్ల పోరాటానికి సిద్ధం, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అంటుండు. ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు నిన్న జరిగినాయి. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైండు. కట్టుకథ పిట్టకథ, ఇలా ప్రజలను మభ్యపెట్టలేరు, నన్ను భయపెట్టలేరు, ఆరోపణలతో నైనీ బొగ్గు టెండర్లను ఫ్రెష్గా పిలవమని సూచించాం. తెలంగాణ వనరులు ప్రజలకు అందించడానికి రాజకీయాల్లోకి. ఆ పత్రిక కథనం వెనుక రాజకీయ ఉద్దేశం. కొత్త పలుకుల ఆశలు ఎవరివో బయట పెడతా, మీడియా సంస్థల వివాదాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. మొత్తం మీద సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లపై కట్టుకథ పిట్టకథ చిల్లర రాతలు అల్లి ఆంధ్రజ్యోతి కథనం రాసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇటు ఇలాంటి కథనాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఆయన అంటుండట. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా నిజంగా బొగ్గులో కథ కమమిషన్ జరిగిందని అంటున్నారు. అందులో భట్టి విక్రమార్కను లాగితే నేనెందుకు అవుతా, అన్నెందుకున్నా నేను అట్లా ఎందుకు చేస్తా అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నారు ఉప ముఖ్యమంత్రి. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు, మంత్రులపై తప్పుడు రాతలతో అపోహలు సృష్టించొద్దు, మీడియా అధిపతుల మధ్య గొడవలుంటే మీరే చూసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఇక పురపోరుకు ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గ తీర్మానం చేసిరు. శివరాత్రి రంజాన్కు ముందే పూర్తవుతాయి ఏవి మున్సిపల్ ఎన్నికలు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు. గోదావరి ప్రాంత ఆలయాల అభివృద్ధికి సబ్ కమిటీ, ఎందుకంటే గోదావరి పుష్కరాలు ఉన్నాయి వచ్చే సంవత్సరం కాబట్టి. మెట్రో ఫేజ్ 2 సేకరణకు 2,787 కోట్ల రూపాయలు. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. మేడారంలో మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది, అందులో నిర్ణయాలు తీసుకున్నట. ఇక గులాబీ గురి పురపోరు అంటే మున్సిపల్ ఎన్నికలకు గులాబీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. పురపోరుకు బీఆర్ఎస్ సిద్ధం, పట్టణ రాజకీయాల్లో ఆధిపత్యమే లక్ష్యం, మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు సమగ్ర వ్యూహాలు, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, పరిగణలోకి
డివిజన్కు 2 లేదా 3 పేర్లట. కార్పొరేషన్కు ఇన్ఛార్జీలుగా కీలక నేతలు. కరీంనగర్కు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక కేటీఆర్ జిల్లాల పర్యటన ఇప్పటికే ముగిసిన ఉమ్మడి జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గులాబీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలపైన ప్రధానమైనటువంటి దృష్టి పెడుతుంది, ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది విజయక్రాంతిలో. జిహెచ్ఎంసీ పీఠమే లక్ష్యం, తెలంగాణ ఎప్పటికైనా కాషాయమయం అవుతుంది. బూతు రాజకీయాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మా పార్టీ వైపు చూస్తున్న విద్యావంతులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. పార్టీలో చేరిన పలువురు విద్యార్థులు తర్వాత ఫార్మా నిపుణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ పీఠమే బీజేపీ లక్ష్యం అని చెప్తున్నాడు రాష్ట్ర అధ్యక్షుడు. మతిలేని పాలకులు అది ఖమ్మం సభలో తేలిపోయింది. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. 2 ఏళ్లలోనే అట్టర్ ఫ్లాప్, పాలనలో పీకలోతు ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్న కాంగ్రెస్ పాలకులకు పూర్తిగా మతి భ్రమించిందని, ఈ విషయం ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఆదివారం అర్ధరాత్రి నాగోబా మహాపూజలో ఎంపీ నాగేష్, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు బొజ్జు, అనిల్ జాదవ్, అధికారులందరూ కూడా పాల్గొన్నారు. నాగోబా జాతర ఇక్కడ గోండుల ఆరాధ్య దైవం నాగోబా అంటే నాగుపాము, అంటే ఇక్కడ నాగుపాముకు సంబంధించి నాగోబా అంటారు వాళ్ళు. ఆ జాతర నడుస్తూ ఉంది, నిన్న స్టార్ట్ అయింది. కాంగ్రెస్లో ఇన్నర్ ఫైట్ అంట, లోపల అంతర్గత యుద్ధం జరుగుతుందంట. ఆ 10 నియోజకవర్గాలకు బాధ్యులు ఎవరు? మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ బాధ్యతలు మాకే ఇవ్వాలని పాత నేతలు పట్టుబడుతున్నట. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళ దగ్గర కాదు, మేం చెప్పిన వారికే టికెట్లు అంటున్నారు ఎమ్మెల్యేలు. పాత కొత్త నేతల కయ్యం, రెబల్స్ బరిలో ఉంటే ఎదురు దెబ్బే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ట్రంప్కు EU షాక్ ఇచ్చింది. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదని స్పష్టీకరణ. అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ పడ్డది. ఇక యుఎస్పై యాంటీ కోయర్షన్ ప్రయోగించే అవకాశం ఉందంట. ఇక సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లె నుంచి పట్నం బాట పడుతున్నారు పబ్లిక్. వాహనాలతో కిక్కిరిచిపోయింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. కార్లు ఎక్కువైతే ఏమైందంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా, దాంతో మొత్తం కూడా జామ్ అయిపోతుంటారు ట్రాఫిక్. గ్రీన్లాండ్ ఇవ్వరా అయితే నా టారిఫ్ దెబ్బ కాచుకో అని చెప్పేసి అంటున్నాడు ఎవరు? ట్రంప్. 10%, 20%, 30%, 50%, 100%, 500% అంట. అట్లున్నది కదా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. మోదీ సర్కార్పై పోరుకు దండు కడదాం, వారిని గద్దె దించితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని మండిపాటు, కాంగ్రెస్ పోరాటానికి కలిసి రావాలని కమ్యూనిస్టులకు పిలుపునిచ్చిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఐ సభ పెడితే, ఖమ్మం సభ పెడితే ఆ సభలో మాట్లాడాడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెరికా ముందు మోకరిల్లిన మోడీ దేశాభివృద్ధికి ప్రధాని చేసిందేం లేదు, స్వాతంత్రోద్యమంలో భాజపా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు అని చెప్పేసి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అంటున్నాడు. ఘనంగా గోదావరి పుష్కరాలు, బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్, మెట్రో విస్తరణ కోసం భూసేకరణకు 2787 కోట్ల రూపాయలు, వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు. ఇక హైదరాబాద్లో 9 కిలోమీటర్ల కొత్త బ్రిడ్జి నిర్మాణం, రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. మేడారంలో జరిగిన సమావేశ వివరాలను వెల్లడించిండ్రు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క. ఇక నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసిండ్రు. ఏది ఈ పంచాయతీ ఉందిగా, ఎన్టీవీ పంచాయతీ, ఇప్పుడు కోమటిరెడ్డి పంచాయతీ, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన పంచాయతీ ఉంది కదా, దానికి సంబంధించి ఆ బొగ్గు గని టెండర్ని రద్దు చేసిరట. అట్లా నిబంధనలపై ఆరోపణలు రావడంతో నిర్ణయం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించిండు. బరాసాకు రాజకీయ సమాధి కట్టాలి, 2 ఏళ్ల విజయాలను ప్రజలకు వివరించి మున్సిపల్ ఎన్నికల్లో మనం అత్యధిక ఓట్లు గెలవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి టెండర్లను అనుభవం ఉన్న వారికే కేటాయిస్తాం, అవినీతికి అవకాశం ఇవ్వబోమని చెప్పేసి అని చెప్తున్నాడు. ఒకే చోట పోటీ చేయాలి, 21 ఏళ్ళు నిండి ఉండాలి, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి మార్గదర్శకాలు జారీ అయినాయి. ఇగో ఆ ముచ్చట ముదిరితే మీ అబ్బాయికి పెళ్ళెప్పుడు, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావా లేదా? ఏరా
మంచి ఉద్యోగం ఉంది, పప్పన్న పెట్టడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? ఇటు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, కాస్త స్థిరపడ్డాక చూస్తా. 30లో పడ్డ మా అమ్మాయి పెళ్ళంటే అప్పుడే తొందర ఏంటి అంటోంది. ఇట్లా మాట్లాడుకుంటారట. సమాజంలో రోజు వినిపించే కామెంట్లు ఇవి. ఈ కాలం పిల్లలు పెళ్లికి తొందరపడడం లేదన్నది ఎక్కువగా వినిపిస్తున్న ఫిర్యాదులు. ఇంతకు ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలంటున్న పెద్దల మాట కరెక్టా, లేక వాయిదా వేస్తున్న నవతరం తీరు కరెక్టా? పెళ్లి చేసుకునేందుకు ఏది సరైన వయసు, ఏది సరైన సమయం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసిందంట ఈనాడు దినపత్రిక. అంటే పెళ్లి చేసుకోవడానికి లేట్ చేస్తున్నారంట. లేట్ ఎందుకు చేస్తున్నారంటే ఉద్యోగం రావాలి, స్థిరపడాలి, జీవితంలో స్థిరపడాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి యువత ఆలోచిస్తున్నారు. లేదు ఏ టైంకి కావాల్సిందో ఆ టైంకే కావాలని చెప్పేసి పెద్దోళ్ళు ఆలోచిస్తున్నారట. ఏది కరెక్టు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 9 టెండర్లు రద్దు, సింగరేణి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, టెండర్ నిబంధనలు విధించింది సింగరేణి బోర్డే. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు విధించే నిబంధనలను పరిశీలించి మళ్లీ టెండర్లు పిలుస్తాం. ఛానల్లో కట్టుకథలు ప్రసారం చేస్తామంటే ఊరుకోం. ఆంధ్రజ్యోతిలో ఏ ఉద్దేశంతో కథనం రాశారో తెలియదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడాడు. నిజమైన అనుభవం ఉన్నోళ్ళకే సింగరేణి టెండర్ అని చెప్పేసి సీఎం అన్నాడు. ఇదైతే నడుస్తుందా లేదా మరి? కాస్త వాస్తవం. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు, అనా పైసా అవినీతికి కూడా అవకాశం ఇవ్వం. మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మున్సిపల్స్కు ఓకే, బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ అయినా జాగ్రత్త, కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి చెప్పిండట. మంత్రులకు సీఎం దిశానిర్దేశం. ఈ నెల 22 నుంచి 25 మధ్య ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. వచ్చే నెలలో నిర్వహణకు కేబినెట్ నిర్ణయం, మేడారంలో సమావేశం, కీలక నిర్ణయాలు. 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నిర్ణయించినట. మెట్రో 2వ దశ భూసేకరణకు పచ్చజెండా, 2787 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయం. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జి అంట. నిర్ణయాలను వెల్లడించిండ్రు మంత్రి పొంగులేటి. మరణానంతరం కూడా గుర్తుంటా, తిరుపతి కుంభమేళా స్థాయిలో మేడారం జాతర, సమ్మక్క సారలమ్మల పౌరుషాన్ని నింపుకొని పాలన అందిస్తాం. మేడారంలో సీఎం భావోద్వేగ ప్రసంగం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మళ్ళీ విద్యార్థిగా రేవంత్. హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ వారం రోజులు కోర్సుకు సీఎం పోతుండంట. 21వ శతాబ్దం కోసం నాయకత్వంపై కోర్సు ఉందంట. 25 నుంచి 30 వరకు తరగతులు ఉంటాయి. ఈ 5 రోజులు అక్కడ ఉంటాడంట. 5 రోజులు, వారం రోజుల దాకా. ఇక టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొందపెట్టాలి, తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్షగట్టి నాయకత్వాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్. బీఆర్ఎస్ను ఇప్పుడు ఇందాక చూసినాం కదా మనం, అంటే టీడీపీని దెబ్బకొట్టిన బీఆర్ఎస్ను బొందపెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు. టీడీపీని కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఏందో కథ. బీఆర్ఎస్ను 100 మీటర్ల గొయ్యిలో పాతిపెట్టాలి, ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూడా కూలాలి. అదే ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అవుతుంది. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి. 2034 వరకు అధికారంలో ఉంటాం. ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కమ్యూనిస్టుల పోరాటాలే కాంగ్రెస్ సర్కారు చట్టాలు, వారి సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీతో దేశానికి ప్రమాదం. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇది ఇక్కడ చూడరు, యాడ్ ఉన్నది కదా, ఈ యాడ్ ఉన్నది కదా, ఇక్కడ సీఎం ఫోటో వేసిండ్రు, ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసిండ్రు, తర్వాత స్థానిక మంత్రి కాబట్టి, స్థానిక జిల్లా మంత్రి కాబట్టి అక్కడ దళసరి సీతక్క ఫోటో కూడా వేసిండ్రు. ఇక్కడ ఏది దేవాదాయ శాఖ మంత్రి ఫోటో వేయాలి, పెద్దగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది దేవాదాయ శాఖకు సంబంధించింది కాబట్టి. కాకపోతే కొండా సురేఖ ఫోటో ఇక్కడ వేసిరు, ఇంతంతా చూసుకోరు. ఇట్లా అట్లుంటుంది లెక్క. ఇది యాడ్, ఇది అట్లా దేవాదాయ శాఖ మంత్రి ఫోటోలు లేకుండా ఉత్సవాలు ఏంటి, ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబుక్కిరి అవుతుందంట. దేశ రాజధానిలో తీవ్రస్థాయికి చేరిన గాలి కాలుష్యం. ఆడ పాపం దారుణంగా ఉంది పరిస్థితి. పీల్చుతందుకు కూడా లేదు. ఆక్సిజన్ తక్కువ ఉందంట, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందట. దేశ రాజధానిలో తీవ్రస్థాయికి చేరిన గాలి కాలుష్యం 439 పాయింట్ల నుంచి 500 పాయింట్లకు చేరువ.
రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. చెరువులో చేపల లెక్కలుంటాయి, వాటిని పట్టే ముదిరాజుల లెక్కలుండవా? రెడ్ల జనాభా 13,20,000 కానీ 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా 60%, శాసనసభ్యులు మాత్రం 20 మందే. ఇదేం దిక్కుమాలిన సామాజిక న్యాయం? మీ దగ్గర బీఫారాలు ఉండొచ్చు, మా దగ్గర ఓట్లున్నాయి. రాష్ట్రంలో 28 టోల్ గేట్లు రెడ్ల ఆధీనంలోనే ఉన్నాయి. ఇక వీరి ఆటలు బంద్ అయ్యే సమయం ఆసన్నమైంది. బీసీ నేతలు ఏ పార్టీలో ఉన్నా సమయం వచ్చినప్పుడు కలుద్దాం, రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మాట్లాడారు. జనగామలో బీసీజేఏసీ ఆత్మీయ అభినందన సభలో నిన్న తీన్మాన్ మల్లన్న మాట్లాడాడు. అక్కడ ముఖ్య అతిథిగా హాజరై మొత్తం కూడా ఆధిపత్యం ఎవరిది ఉంది, అగ్రవర్ణాలది ఆధిపత్యం ఉన్నది. తర్వాత మొత్తం అంతా కూడా పార్టీలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. లెక్కలు ఎందుకు బయట పెడతలేరనే విషయాన్ని కూడా అడిగిండు నిన్న తీన్మాన్ మల్లన్న. చెరువుల్లో చేపల లెక్కలు ఉంటున్నాయి, కానీ ఈ ప్రభుత్వం వద్ద ఆ చేపలు పట్టే ముదిరాజుల బిడ్డల లెక్కలు లేకపోవడం దారుణమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న అన్నారు. జనగామ జిల్లా బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న తెలంగాణలో బీసీల స్థితిగతులు, పరిస్థితి, ఆ వర్గాలు, రాజకీయ చైతన్యం, రాజ్యాధికార సాధన అంశాలపై మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కుక్కలకు, పందులకు లెక్కలున్నాయి, కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లెక్కలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి మనసు లేదన్నారు. శాసనమండలి సభ్యుడు అయినటువంటి తనకే ఈ రాష్ట్ర సర్కారు కులగణన అంశాలు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడాడు. జనగామలో ఆత్మీయ అభినందన సభలో నిన్న మాట్లాడాడు తీన్మాన్ మల్లన్న. ఇక టీఆర్పీ జనచైతన్య బాట రాష్ట్ర వ్యాప్తంగా భారీగా చేరికలు. మెదక్ జిల్లా వడియారం, తర్వాత ఇక్కడ చిట్టోజుపల్లి నుంచి పార్టీలో చేరిన మహిళలు, యువకులు. ఇటు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగేష్ ముదిరాజ్, యాదగిరి గౌడ్ నిన్న టీఆర్పీలో చేరికలు బాగా కొనసాగినాయి. టచ్ చేసి చూడు, దిమ్మ తిరిగే బదులిస్తా, అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలే, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని చెప్పేసి ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువెట్టిన తెలంగాణ ద్రోహి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం లేదు, ఆ పార్టీ ప్రజా నమ్మకాన్ని కోల్పోయింది. దేశాభివృద్ధిపై కాంగ్రెస్ వద్ద ఎజెండా లేదు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తుంది, అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. ఇక ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలని చెప్పేసి 116 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ఉంటాయి. మహాజాతరకు ఏర్పాట్లు పూర్తి. ఇక వేడుకకు సిద్ధమైనటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలు, లక్షలాదిగా తరలి రానున్న భక్తజనం ఆల్రెడీ పోతూనే ఉన్నారు. 28 నుంచి షురు అవుతుంది జాతర. సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం భక్తుల కోసం 5,196 మంది వైద్య సిబ్బంది, 4,000 ప్రత్యేక బస్సులు ఉన్నటువంటి ఆర్టీసీ, పోలీసుల పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారంట మేడారం దగ్గర. సరే, కొంచెం కొత్తగా అనిపిస్తుంది మేడారం జాతర పోతే, ఎందుకంటే ఆ కట్టడాలు, నిర్మాణాలు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. ఖమేనీ తీరు మార్చుకో, వెంటనే పదవి నుంచి దిగిపో, దేశాన్ని ఎలా నడపాలో నన్ను చూసి నేర్చుకో, ఇరాన్లో నాయకత్వ మార్పు తప్పనిసరి అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. పోరాటాలకు స్ఫూర్తి ఎర్రజెండా. కాంగ్రెస్, సిపిఐ పోరాటాల వల్ల అనేక మార్పులు సాధించగలిగాం. నాటి బ్రిటిష్ల కంటే నేటి బీజేపీ డేంజర్. మోడీ విధానాలను తిప్పికొట్టాలి, ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఖమ్మంలో సిపిఐ 100వ జయంతి ఉత్సవాలు నిన్న జరిగినాయి. ఎవరి కోసమో దిక్కుమాలిన పనులు చేయను, అలాంటి నీచ నికృష్ట వ్యక్తిత్వం నాది కాదు. ఆంధ్రజ్యోతి, ఇతర మీడియా సంస్థల మధ్య ఏముందో నాకు తెలియదు, కానీ ఆ పంచాయతీలోకి ప్రజాప్రతినిధులు లాగొద్దు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక టీఆర్పీ జనచైతన్య బాట అని చెప్పేసి ఒకటి, టచ్ చేసి చూడని చెప్పేసి అక్కడ హరీష్ రావు అంటున్నాడు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. చెరువుల లెక్కలు ఉంటున్నాయి, కానీ ముదిరాజుల లెక్కలు ఎట్లున్నాయి అని చెప్పేసి ఇక్కడ తీన్మాన్ మల్లన్న అడుగుతా ఉన్నాడు. ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మాన్ మల్లన్న మీకు అండగా ఉంటాడు అని హామీ ఇచ్చారు. అలాగే బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా జనం జనం గీతం ఉందని, అదే బీసీల ఆత్మగౌరవ గీతం అన్నారు. ఈ సభ బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం దిశగా అడుగులు పడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ నేతలు, పెద్ద ఎత్తున బీసీ సర్పంచులు, బీసీ సంఘాల నాయకులు, ఇతరత్ర ప్రజా నాయకులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. నిన్న అక్కడ జనగామలో జరిగిన సభకు, మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయినాయంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి నమస్తే తెలంగాణ ఏమేమంటుందో చూద్దాం. మన పుస్తకాల్లో పరాయి పాఠాలు, సిబిఎస్ఈ సిలబస్ అమలుకు సన్నాహాలు, 1 నుంచి 10వ తరగతి వరకు కొత్త పుస్తకాలు విద్యాశాఖ యోచిస్తుందట. 5వ గద్దె అదృశ్యం. అగో మేడారంలో వనం పోతురాజు గద్దెపై సరికొత్త వివాదం, కోయల్లో కొట్లాట పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి 5వ గద్దె కనిపిస్తలేదట. మరి కాంగ్రెస్ కొట్లాట, సీఎం టీడీపీ పాట, అన్ని వేళ్ళు ముఖ్య నేతపై వైపే ఉన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దేవతల వద్ద వివాదాలు వద్దు, క్యాబినెట్కు ముందే రేవంత్ వేడుకోవాలని చెప్పేసి ఒక వార్త. ఇటు మంత్రులు మంటలు, బజార్ల పడిన కాంగ్రెస్ రాజకీయం, పాలన గాలికి వదిలేసి ప్రచ్ఛన్న యుద్ధంలో క్యాబినెట్ సభ్యులు, మంత్రుల మధ్యలోకి దూరిన ముఖ్య నేత అనుకూల మీడియానంట. ఇక రేపో ఎల్లుండో మున్సిపల్ షెడ్యూల్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. 26, 27 తేదీల్లో రావచ్చంట. రేపటి నుంచి వాళ్ళు కనిపిస్తే పగులుతుంది, నువ్వు చెప్పేది వినను, నేను చెప్పిందే వినాలే, ఈడ మెటీరియల్ బండ్లు కనిపిస్తే బాగుండదు, కాంట్రాక్టర్కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బెదిరింపట. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో, ఆ పేరు కూడా రాస్తే అయిపోతుండేగా. రాజీనామాకు సిద్ధపడిన కోమటిరెడ్డి, కుట్ర సంగతి తేలుస్తానంటూ వార్నింగ్, కలవరపడి ముఖ్య నేత మరో డైవర్షన్ అంట. ఇక ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా అని చెప్పేసి కేటీ రామారావు అడుగుతా ఉన్నాడు. సీఎం హోంమంత్రిగా ఉన్నవనే సోయలేదా, బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చేయాలంటావా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేరాల్ని ప్రోత్సహిస్తావా అని చెప్పేసి కేటీఆర్ ఫైర్ అవుతుండు. పంపకాల్లో తేడాలు వచ్చే పంచాయతీ అని చెప్పేసి దాచుకో దోచుకో పంచుకో అని చెప్పేసి ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దోపిడీ పాలన అని ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. టీడీపీని దెబ్బగొట్టిందే కేసీఆర్, తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేసిండు, ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి, తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులకు ఇదే నా విజ్ఞప్తి, ఖమ్మంలో టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలుపు, హింసను ప్రేరేపించాలా సీఎం వ్యాఖ్యలని అని చెప్పేసి ఒక వార్త రాసిండు. టీడీపీ జెండాలు ఎట్లా వచ్చినాయో అర్థమవుతుంది. మరి సీఎం పదవి ఊడితే టీడీపీలోకి రేవంత్, అనుకూల మీడియాలో నేతలపై రాతలు అందుకేనా, కాంగ్రెస్లో ఉంటూనే పార్టీని బలహీనపరిచే చర్యలు, మాజీ బ్యూరోక్రాట్ పీవీఎస్ శర్మ సంచలన ట్వీట్ చేసిందట. ఇక రేవంత్ డిఎన్ఏలోనే ద్రోహబుద్ధి, వెన్నుపోట్లు అబద్ధాలు ఆయనకు పరిపాటే, రేవంత్ రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. కాంగ్రెస్లో చేరి తప్పు చేసిన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ని గెలిపిద్దామని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి అంటున్నట. ప్రజలు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, కాంగ్రెస్లో చేరితే వెంట్రుక మందని లాభం జరగలే, అనుచరులతో ఫిరాయింపు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అంటున్నట. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు. ఉద్యమ గొంతుకలపై సర్కార్ కత్తి, ఐఎన్పిఆర్లో ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట. టీ న్యూస్, నమస్తే తెలంగాణ తర్వాత తెలంగాణ టుడే పత్రికల తొలగింపట ప్రతినిధుల్ని, యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు, డిజిటల్ పత్రికలకు అందలం, మేడారంలో క్యాబినెట్కు హైదరాబాద్ నుంచే ఆస్థాన మీడియా, ప్రశ్నిస్తున్న సంస్థలపై వివక్ష వెన్నుపోటు అని చెప్పేసి ఇట్లా రాస్తూ ఉన్నారు. గతంలో చేసిండ్రు, వీళ్ళు చేస్తున్నారు. ఇవి కరెక్ట్. తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి, జర్నలిస్టుల అరెస్టులు ఆందోళనకరం, పోలీసుల చర్యలు అభ్యంతరకరం అని చెప్పేసి సీఎం రేవంత్కు ఎడిటర్స్ గిల్డ్ లేఖ రాసిందట. అయ్యో ఆల్ ఇండియా సర్వీస్, ప్రభుత్వ పెద్దల వేధింపులతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు యాతనకు గురవుతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇలా ఎక్కువనే వేసుకొచ్చింది వార్తలు ఇవి. అడిపోతుందంటే ఆమె బాధనే, ఆయన బాధనే. మొత్తం మీదేగా మేడారం జాతరకు అంతా కూడా సిద్ధమైపోయింది. ఇక్కడ నాగోబా జాతర నిన్న నుంచి స్టార్ట్ అయింది. మేడారం జాతర 28వ తారీఖు నుంచి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పోతా ఉన్నారు కాబట్టి అది నడుస్తూ ఉంది. వచ్చే సంవత్సరం ఇక గోదావరి పుష్కరాల కోసం మొత్తం ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ బీసీల రిజర్వేషన్కి సంబంధించిన అంశము ఏది ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే అధికార పార్టీ కానీ కనీసం దాని మీద మాట్లాడతలేవు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది.
దీన్ని కనిపించకుండా వేరే తీసుకొచ్చేస్తుంటారు అనమాట మధ్యలో, ఈ లెక్కలు కనిపించకుండా. కాబట్టి ఈ లెక్క మీదనే ఉండాలి, ఈ లెక్క ఉంటేనే బరాబర్ లెక్క తేలుతుంది.